నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చైనాపై మరో 100% సుంకాలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. రాష్ట్రాన్ని ఐటీ ఫార్మా హబ్ గా తీర్చిదిద్దుతాం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గుంటూరు జనరల్ హాస్పిటల్ కు 80 కోట్ల విరాళం, ఎన్ఆర్ఐ డాక్టర్ ఉమా ప్రకటన. రైతులు ప్రభుత్వ రాయితీని సద్వినియోగం చేసుకోవాలి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్. తెలంగాణను భవిష్యత్తులో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేలా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్రాన్ని ఐటీ ఫార్మా హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అల్యూమిని గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు, కాకతీయ వర్సిటీ బీసీ ప్రొఫెసర్ కె ప్రతాప్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, ఫార్మసీ వృత్తి సమాజం పట్ల పరిశోధన, నూతన ఆవిష్కరణలకు మధ్య వారధిగా పనిచేస్తోందన్నారు. గతంలో నిర్మించిన ఓఆర్ఆర్ వల్ల ఎన్నో పరిశ్రమలు వచ్చాయని, మళ్లీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుతో పారిశ్రామిక అభివృద్ధి మరింత బాటలు పడతాయన్నారు. 50 ఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన తన యావదాస్తిని తృణప్రాయంగా ధ్యానం చేసేశారు ఒక మహిళా వైద్యురాలు. కర్ణుడి దానగుణాన్ని వర్ణించిన మహాభారత ఘట్టాన్ని ఆధునిక భారతంలో గొప్పగా ఆవిష్కరించారు. 3 ఏళ్ల క్రిందట మృతి చెందడం, వారసులు లేకపోవడంతో డాక్టర్ ఉమా గవిని తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్ కి ఇచ్చేశారు. చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మిగిల్చుకోలేదు. మొత్తంగా 20 కోట్ల ఆస్తిని జీజీహెచ్ లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ ఉమా ప్రస్తుతం అమెరికాలో ఇమ్యూనాలజిస్ట్, అలర్జీ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నారు. ఆమె గుంటూరు వైద్య కళాశాలలో 1965లో మెడిసిన్ చేశారు. అనంతరం ఉన్నత విద్య పూర్తి చేసి 4 దశాబ్దాల క్రిందట అమెరికాకు వెళ్లిన సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఉమా తన జన్మభూమికి, తాను చదువుకున్న నగరానికి సేవ చేయాలనే సంకల్పంతో తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం ఆధునిక భారతంలో దాతృత్వానికి ఓ అద్భుత ఉదాహరణగా నిలిచింది. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుంకాలు, ఆంక్షలు అంటూ కలకలం రేపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. పలు వాణిజ్య అంశాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందంటూ చైనాపై 100% అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నవంబర్ 1 నుంచి చైనాపై 100% సుంకాలు విధిస్తాం. ఎప్పటికే ఉన్న సుంకాలకు ఇది అదనం. చైనా ప్రతిస్పందించే తీరును బట్టి ఈ సుంకాల్లో మార్పు ఉండొచ్చు. అంతేకాదు, నవంబర్ 1 నుంచి అమెరికా నుంచి చైనాకు జరిపే అన్ని రకాల కీలక సాఫ్ట్వేర్ ఎగుమతులపై నియంత్రణలు విధిస్తాం. చైనా నుంచి వచ్చే అన్ని రకాల ఉత్పత్తులతో పాటు విదేశాల నుంచి అమెరికాకు వచ్చే చైనా ఉత్పత్తులకు ఈ సుంకాలు, ఆంక్షలు వర్తిస్తాయి. చైనా నుంచి జరిగే కీలకమైన ఉత్పత్తుల సరఫరాపై నియంత్రణలు విధించేందుకు ఆ దేశం సిద్ధమైనట్లు తెలిపింది. అది నైతికంగా అవమానకర ప్రవర్తన అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఒకవేళ చైనా ప్రతీకార చర్యలకు దిగితే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జెట్టి గురునాథరావు కార్యాలయం వద్ద మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, చింతలపూడి ఏఎంసీ మాజీ చైర్మన్ జగవరపు జానకిరెడ్డి, బొట్టు వెంకటేశ్వరరావు, ముసునూరి వెంకటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిని నాగలక్ష్మి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొని పోస్టర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ 4 మండలాల అధ్యక్షులు, పార్టీ పెద్దలు, రాష్ట్ర జిల్లా స్థాయి పదవులు కలిగిన నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాలం మండలంలో ఇసుక వాహనాల దుమ్ము, ధూళి నుండి పంటలను కాపాడండి అని స్థానికులు కోరుతున్నారు. మండల పరిధిలోని గుడికంబలి ఇసుక రీచ్ కు వెళ్లే వాహనాల నుండి వ్యాపించే దుమ్ము, ధూళి నుంచి పంటలను కాపాడాలని గుడికంబాలి గ్రామ రైతులు కోరుతున్నారు. ఇసుక రీచ్ నిర్వహణ వల్ల గ్రామ ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. ఏ రీచ్ కు వెళ్లే రహదారికి ఇరువైపులా పత్తి, మిరప పంటలు రైతులు సాగు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు కష్టాల్లో ఉన్నారు. ఈ వాహనాలు ఇలాగే కొనసాగితే ఇసుక రవాణాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
ನೀರಿಲ್ಲ ದುಮ್ಮ ಬರ್ತದೆ, ನೀರು ಹೊಡ್ಕೊಂಡು ಅಲ್ಲ ಅದು ಗೊತ್ತಿಲ್ಲ. ನಾನೇ ನಿನಗೆ ತಪ್ಪು ಮಾತಾಡಿಲ್ಲ, ಏನಿಲ್ಲ. ಏನಾಗ್ತಿ ಬೆಳೆ ಇದೆ ಸರ್, ಬೇಸಿಗೆ ಇದು 6 ಎಕರೆ సర్. నాకేం వద్దంటానా, నీళ్ళు పట్టుకొని సార్ పోదు అంటున్నా. అక్కడ ఉంది చూడు, నన్ను ఎవరైనా అడుగు. ఏం సార్ 3 సార్లు ఇచ్చాను, అడుగు. కళ్యాణ్ కంటి పెట్టాను, అది వచ్చే కూడా నాకు ఇప్పుడు ఫస్ట్ పెట్టినాడు మిరప పోయిందే, మళ్ళీ నెక్స్ట్. జంగారెడ్డిగూడెం గురువాయిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరగనున్న కార్తీక మాసోత్సవాల కరపత్రాలను శనివారం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. కార్తీక మాస ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ధర్మకర్తల మండలి, ఆలయ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం మరి కార్తీక మాస మహోత్సవాలు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20 దాకా ఎంతో పవిత్రంగా జరగబోతున్నాయి. సో కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఒక కార్తీక మహోత్సవంలో పాల్గొని మరి మధ్య ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈఓ గారు, అలాగే ఇక్కడ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే వచ్చే భక్తులందరికీ, అలాగే మీడియా మిత్రులకి వారి సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెంలో మద్దాంజనేయ స్వామి టెంపుల్ని ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి కార్తీక మాస మహోత్సవాలు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20 దాకా ఎంతో పవిత్రంగా ఇక్కడ జరగబోతున్నాయి. సో కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్తీక మహోత్సవంలో పాల్గొని మరి మధ్య ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈఓ గారు, అలాగే ఇక్కడ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే వచ్చే భక్తులందరికీ, అలాగే మీడియా మిత్రులకి. ప్రభుత్వ రాయితీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ అన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలిలో శనివారం రాయితీపై పప్పు, శనగ విత్తన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాయితీ శనగలను రైతులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిందని, ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తుగ్గిలి నాగేంద్ర మనోహర్ చౌదరి, తిమ్మయ్య చౌదరి, వెంకటపతి, తిరుపాల్, వ్యవసాయ అధికారులు, గ్రామ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఈ హైవే కూడా 4-వే హైవే అవుతుంది. అది 4-వే హైవే అయిందంటే బ్రహ్మాండంగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక కాంట్రాక్ట్ వచ్చింది, ఏదో కమిషన్ వచ్చి గుర్తుకున్నాం అనేది కాదు. ఒక హైవే పడిందంటే మన తరఫు ఇండస్ట్రీలు చాలా మటుకు వచ్చే అవకాశాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మనకి పెద్ద ఆయన సొలవ వలన, కేఈ కృష్ణమూర్తి గారి దీవెన వలన మన చెరువులన్నీ నింపుకున్నాం. మనం ఆ చెరువులు నింపుకునే క్రమంలోనే ఇప్పుడు ఏదైతే జియో మైసూరు గోల్డ్ మైన్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా అదే టైంలో మనము క్లియరెన్స్ ఇప్పించి వాళ్ళకు కూడా వాటర్ యూసేజ్ కోసము మనం పర్మిషన్లు ఆ కాలంలోనే ఇచ్చాం. మరి 5 ఏళ్ళు వాళ్ళు భయపడినారు, జియో మైసూరు వాళ్ళు. ఎక్కడ మనము ఓపెన్ చేస్తే ఈ బంగారం అంటే జగన్కి ఇక్కడ ఆశ పుట్టి వచ్చి దాంట్లో చేయబెట్టాడు అని చెప్పి 5 ఏళ్ళు ప్రశస్తంగా పెట్టారు. కానీ ఏమి చేయకుండా, ఏ మూవ్మెంట్ చేయకుండా వదిలేప వీడు ఏదైనా వచ్చి ముట్టుకుంటే మనకేదో ఉండేది పోతుందని చెప్పి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మన కాడికి వచ్చి ఏదైతే పర్మిషన్ కావాలో, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలో అవన్నీ కూడా మనతో చేపించుకొని, ఆ పైప్ లైన్ ఏదైతే ఉందో అది కూడా మనతోనే చేపించుకొని ముందరికి పోవడం జరుగుతుంది. ఆ క్రమంలో మనకి ఇప్పుడు దాకా ఒక 300 ఉద్యోగాలు మన తుగ్గలి మండలం యువతకి వచ్చినాయి. ఇది రారాను ఇంకా మంచి కొన్ని రోజులు అయ్యే లోపల ఈ ఇండస్ట్రీ ఇంకా పెద్దగా అవుతుంది. గోల్డ్ మైన్ అనేది ఇక్కడితో ఆగదు, ఇంకా పెద్దగా అవుతుంది, ఇంకా ఉద్యోగాలు దొరుకుతాయి. అట్లా మనం సపోర్ట్ చేసుకుంటూ పోవాలి. మన లీడర్లకు అందరూ కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఒక 10 మందికి ఎక్కువ వచ్చినాయి, 10 మందికి తక్కువ వచ్చినాయి అని చెప్పి ఆ శోభ పెట్టుకోకండి. ప్రతి ఒక్కరు కూడా ఛాన్స్ ఇప్పిస్తాం. ఒకటేసారి ఒక కంపెనీలో 1000 మంది ఎక్కించుకోవాలంటే వాడు కంపెనీ మూసుకొని వెళ్ళిపోతాడా లేదా, మీరే ఆలోచించుకోకండి. అందుకోసమే స్లోగా చేస్తాం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ముందర తీసుకొని పోతాం. మన పత్తికొండ యువతకి
మన తుగ్గలి మండలం యువతకి 100% మంచిగా మనం ఏదైతే చెప్పామో ఛాన్సెస్ ఇస్తామని 100% గా ఆ ఛాన్సులు మనం ఇస్తాం. అదే కాకుండా విజయనగరం పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ప్రతిపక్ష నేత శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణ పండుగ రోజు స్టేజిపై జరిగిన విషయాన్ని రాజకీయ కోణంలో తీసుకువెళ్లడం సరికాదని ఎంఎస్ఎం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 రోజుల ముందు లెటర్ పంపితే దానికి అనుగుణంగా ప్లేస్ ను సరిచేసి డయాస్మెంట్ వేసుకోవాలని మేము ఏర్పాటు చేశాం. దానికి వాళ్ళ మనుషులే టెంట్ వేసుకుని వాళ్ళ పార్టీ రంగు క్లాత్ కట్టుకుని వేసుకోవడం జరిగిందన్నారు. క్లాత్ వేసుకోవడంలో ఉన్న ఇంట్రెస్ట్ స్టేజీ విషయంలో ఎందుకు తీసుకోలేదన్నారు. ఏ రంగుల్లో ఉన్నాయి అవి? డయాస్ మీద ఉన్నటువంటి క్లాత్ వరకు ఏ రంగులో ఉంది? పూర్తిగా వాళ్ళ సొంత మనుషులే అక్కడ టెంట్ వేశారు. సొంత మనుషులే టెంట్ వేశారు. ఆ క్లాత్ కూడా సొంత మనుషులు కట్టారు. అప్పుడు దాని స్ట్రెంత్ ఏంటో దాన్ని ఎలా చేశారనే సంగతి వాళ్ళకి తెలుసు. అంటే దురదృష్టం ఏంటంటే ఆ రోజు ఆయన కూర్చునే ముందే వర్షం పడిపోయింది బాగా. నేను కూడా వర్షంలో తడిసిన ఉన్నాయి. భారీ వర్షం పడింది. ఆ భారీ వర్షం పడడం వల్ల డయాస్ కొంచెం ఎక్కువ మంది ఎక్కిపోయారు. 25 మంది కూర్చోడానికి ఇస్తే 50 మంది ఎక్కి ఒకేసారి, అంటే చుట్టూ స్పేస్ ఉంది. మళ్ళీ వాస్తవానికి అది చాలా పెద్ద సైటు, ఆ డయాస్ చిన్నది, కానీ చుట్టూ స్పేస్ ఉన్నా కూడా ఆ డయాస్ మీద అందరూ ఎక్కిపోయారు. ఎక్కిపోవడం వల్ల డయాస్ కూడా చిన్న టిల్ట్ అయింది. అంతే, టిల్ట్ అంటే పడిపోలే, టిల్ట్ అయింది. అంటే సోఫా కొంచెం ఇలా వెనక్కి అయింది, బట్ ఏమీ జరగలేదు. కానీ దాన్ని పెద్దది చేసి రాజకీయ కోణంలో తీసుకెళ్ళడం అనేది సబబు కాదు. నేను ఆ రోజు కూడా చెప్పాను. అంటే వర్షం కూడా అది టెంపరీ స్పేస్, ముందుగానే ప్లాన్ చేసి ఉంటే దానికి ఏదో చిన్న కన్సల్టేషన్ చేసేవాళ్ళం, లేకపోతే ఒక డయాస్ కూడా ఏర్పాటు చేసేవాళ్ళం. టెంపరీగా లాస్ట్ మినిట్ లో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మాకు స్పేస్ కావాలని. ఆ స్పేస్ ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం కందులాపురం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ కందుల నాగార్జున రెడ్డితో పాటు బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా కందులాపురం సెంటర్ లో ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి వై జంక్షన్ లో ఏర్పాటు చేసిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గిద్దలూరు ఇన్ఛార్జ్ కందుల నాగార్జున రెడ్డి మాట్లాడుతూ జగనన్న రాకముందు కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండేవి. జగనన్న వచ్చిన తర్వాత 17 కొత్త కళాశాలలను తీసుకొచ్చారు. పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలన్నది రాజశేఖర రెడ్డి కళ అన్నారు. కాలేజీ ప్రైవేటీకరణ అయితే ప్రజలకు ఎంత నష్టం అంటే, ఒక్కసారి ప్రైవేటీకరణ చేస్తే పేదవాళ్ళు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ, వాళ్ళు ఓపీకి కానీ, ఆపరేషన్కి కానీ జోబులో నుంచి డబ్బులు కట్టుకోవాల్సిన అవసరం. అదే ప్రభుత్వ హాస్పిటల్ అయితే ₹1 కూడా చెల్లించిన అవసరం లేదు. నేరుగా ప్రశాంతంగా వెళ్ళి చూపించుకోవాల్సిన వసతి ఉంటుంది. ఒక్కసారి ప్రైవేటీకరణ చేస్తే పూర్తిగా ఆ హాస్పిటల్ 1500 బెడ్లు ఏదైతే ఉన్నాయో 1500 బెడ్లు ప్రతి రూపాయి పేదవాళ్ళు కానీ, మధ్యతరగతి వాళ్ళని ప్రతి రూపాయి జోబుల నుంచి తీసి ఖర్చు పెట్టవలసిన అవసరం. దానితో పాటు 50% అంటే ఆ కాలేజీలో ఉండే 50% సీట్లు మాత్రమే అత్యున్నత విద్యార్థులకి అందుబాటులోకి వస్తుంది. మిగతా 50% మళ్ళీ వాటిని అమ్ముకుంటే అవకాశం. ఈ విధంగా ఒకసారి 16 మెడికల్ కాలేజీలు రాష్ట్రం మొత్తం, ఈ 16 మెడికల్ కాలేజీల్లో ఎంత ధనము వృధా అవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. అది మన మార్కాపురం మారుమూల ప్రాంతంలో ఉన్న మార్కాపురానికి ఆ 50 ఎకరాలకు 150 కోట్లు అంటే మిగతా జిల్లాల్లో ఎన్ని వందల కోట్లు ప్రైవేటీకరణ చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రం మొత్తం ఒక నెల పాటు ఈ రోజు నుంచి మొదలుకొని 175 నియోజకవర్గాల్లో కోటి సంతకాలతోటి వ్యతిరేకంగా ఇది సరి అయింది కాదు, ప్రజల ధనం ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదు, ప్రజల ఆసుపత్రి దాన్ని పూర్తిగా ప్రైవేట్ ఆసుపత్రి చేయడం మంచిది కాదు, దయచేసి గవర్నర్ గారికి ప్రతి ఒక్కరం రాస్తున్నాము లేక ఒక్కొక్క కుటుంబంలో భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేటలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ బెల్లంపల్లి ప్రాంతాలకు చెందిన 2 వ్యక్తులు మారుతి స్విఫ్ట్ కారులో
111 గంజాయి ప్యాకెట్లతో ఆంధ్ర ప్రాంతం విశాఖ నుండి నాగపూర్ వెళ్తుండగా అసోరాపేట తెలంగాణ సరిహద్దుల్లో కొత్తగూడెం టాస్క్ ఫోర్స్ అసోరాపేట పోలీసులు కారుని తనిఖీలు చేస్తుండగా కారులో ఉన్న వారు పారిపోయే ప్రయత్నం చేయడంతో వెంబడించిన పోలీసులు కారుని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి 22 కేజీలు ఉంటుందని, దీని విలువ బహిరంగ మార్కెట్లో ₹1,10,00,000 విలువ చేస్తుందని పోలీసులు వెల్లడించారు. నాగపూర్కు చెందిన ఇంతియాజ్ అనే వ్యక్తి విశాఖపట్నంలో వంగి సీను అనే వ్యక్తి వద్ద ఈ గంజాయి కొనుగోలు చేసినట్లు, ఈ గంజాయిని విశాఖ నుంచి నాగపూర్కు చేరవేసే బాధ్యతలు హైదరాబాద్ బెల్లంపల్లికి చెందిన సరీన్ కుమార్ బాబర్ ఖాన్లకు అప్పగించినట్లు పోలీసుల విచారణలో బయటపడిందన్నారు. వాహనాల తనిఖీ అశ్వారావుపేటలోని పేపర్ బోర్డు ముందు గల నేషనల్ హైవేపై తనిఖీ చేస్తుండగా జంగారెడ్డి గూడెం వైపు నుంచి ఒక కారు అనుమానాస్పదంగా అశ్వారావుపేట వైపు వస్తుండగా మన పోలీసు వారు వెంటనే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుండగా వాళ్ళు కొంత దూరం పారిపోయి తర్వాత మనం వెంబడించి పట్టుకొని విచారించగా అందులో 2 వ్యక్తులు ఉన్నారు. దాంతోపాటుగా 111 గంజాయి ప్యాకెట్లు, ఒక్కొక్కటి 2 కిలోల వెయిట్ గల మొత్తం 222 కిలోల గంజాయి దాంట్లో లభ్యమైంది. వెంటనే 2 పంచుల సమక్షంలో వారిని విచారించగా అది విశాఖపట్నంకు చెందినటువంటి పంగి శ్రీను అనే అతని వద్ద రాజమండ్రి వద్ద కొనుగోలు చేసి అందులో కారులో లోడ్ చేసుకొని వయా అశ్వరావుపేట ఖమ్మం మీదుగా హైదరాబాద్కి వెళ్ళి అటు నుంచి నాగపూర్లోని ఇంతియాజ్కు హ్యాండ్ ఓవర్ ఇవ్వడానికి వెళ్తుండగా మనం పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకున్న నిందితుల వాళ్ళ వివరాలు అడిగి తెలుసుకునగా వాళ్ళు హైదరాబాద్కు చెందినటువంటి ఉంగరాల సరీన్ కుమార్ మరియు బెల్లంపల్లికి చెందినటువంటి బాబర్ ఖాన్ అనే 2 వ్యక్తులు వివరాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ గంజాయి ఈ మధ్యకాలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి, తనిఖీలు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో వీళ్ళు ఒక ఎస్కార్ట్ పైలట్గా కూడా ఒక ఇన్నోవా కారును కూడా పెట్టుకొని దాంట్లో 2 వ్యక్తులు ఫిరోజ్ మరియు సంతోష్లు కూడా దాని ముందు ఎస్కార్ట్ చేస్తుండగా ఈ వెహికల్ కన్నా ముందే అది వెళ్ళిపోవడం జరిగింది. ములుగు జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి అనసూయ సీతక్క పర్యటించారు. ముందుగా జిల్లాలోని ఏటూరు నాగారం మండల కేంద్రంలో ₹1 కోటి నిధులతో నిర్మించనున్న వెబ్ మరియు నాన్ వెబ్ మార్కెట్ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ దివాకర్ రెడ్డి, ఎస్ గ్రంథాలయ సంస్థల చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా కళ్యాణితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం తాడ్వాయి మండలంలోని కొండపర్తి క్రాస్ చెన్నాపురం తోగు వద్ద 3 లక్షల నిధులతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని, లవలా స్టేజీ జలగలం వద్ద 3 లక్షల నిధులతో నిర్మించిన ప్రాథమిక భవనానికి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం తాడ్వాయి మండలం గుత్తుకోయ గూడాల్లో ప్రాథమిక భవనాల ప్రారంభోత్సవం చేశారు. మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి ఆలోచన మేరకు, సహకారం మేరకు డిపోను కూడా మనం ఇవ్వడం జరిగింది. ఆ డిపో కూడా తొందరగా కంప్లీట్ చేసుకొని మన మేడారం వరకు కూడా అన్ని బస్సులు మన డిపో నుంచి వెళ్ళేటట్టుగా మరి చూడడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సెంట్రల్ లైటింగ్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే ఊర్లో కూడా ఇప్పుడు గోదావరి దాకా 2.5 కోట్లతోటి సీసీ రోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఊర్లు పెరుగుతున్నాయి కానీ ఊర్లో పెరిగిన దానికి అనుగుణంగా ప్రణాళిక ఉండాలి. కాబట్టి ప్రతి ఊరుకు ఒక మాస్టర్ ప్లాన్ లాగా ఉండాలి. ఎక్కడ కూరగాయల మార్కెట్ ఉండాలి, ఎక్కడ స్కూలు, ఎటు గ్రామ పంచాయతీ నిర్మాణం జరిగేటప్పుడు ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఏటి ఒడ్డున ఎటు నాగారం ఇంత పెద్దగా అవుతుందని ఎవరు ఊహించలేదు. కానీ వస్తూ ఉన్నారు, ఎక్కడ అటు ఇటు అంత పెరుగుతుంది కానీ దానికి కావాల్సిన సౌకర్యాల విషయంలో కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు బస్సు వస్తే బస్సులు తిరగలేని పరిస్థితి వస్తుంది. రోడ్లు కూడా కొద్దిగా వెడల్పుగా స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కలెక్టర్ గారిని ఇప్పుడు మేడారంలో మనం చేస్తూ ఉన్నాం, ములుగులో కూడా చేస్తూ ఉన్నాం, ఏటూ నాగారం కూడా దాదాపుగా కన్స్ట్రక్షన్ అయిపోయింది. కానీ వీలైన కాడి ఇట్లా వచ్చిన గౌరవనీయులు మంత్రివర్యులు, పంచాయతీరాజ్ శాఖ, WCD శాఖ సీతక్క గారికి, వచ్చిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్, ఈ గారు, ఆల్ మండల స్థాయి అధికారులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం.
ఈ ప్రోగ్రాము మనకి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన మనం ఈ రోజు చేసుకుంటున్నామంటే దీనికి ప్రయత్నం లాస్ట్ 8 నెలల నుంచి జరుగుతుంది. ఇక్కడ వచ్చినప్పుడు మనకి ములుగు అండ్ ఏటూరు నగరం అనేది చాలా మన డిస్టిక్లో ఉన్న మెయిన్ టౌన్స్ అంటే ఇవే. దీనికి ఖచ్చితంగా మనం అన్ని రకాల సౌకర్యాలు మేమున్న టైంలో క్రియేట్ చేయాలి అని మినిస్టర్ మేడం గారు మాకు ఒక ప్రణాళిక ఇచ్చారు. దానిలో భాగంగానే ఈరోజు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ వచ్చింది. రాబోయే కాలంలో ఒక స్టేడియము, స్విమ్మింగ్ పూల్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము అన్ని తయారు తీసుకుని రావడానికి చాలా కష్టపడుతున్నాము. మేడం మీ ఆధ్వర్యంలో మీరు ఆ రోజు చెప్పినట్టు ఇది కూడా మేడం గారు చాలా ప్రయత్నం చేసి ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ లాలాపురం గ్రామ శివారులోని జమ్మికొయ్య బంజర తండాలో పిచ్చుకుక్క దాడి ఘటనలో ఒకే కుటుంబంలో 4 వ్యక్తులకు గాయాలయ్యాయి. వైరా మున్సిపాలిటీ లాలాపురం శివారు జమ్మికొయ్య బంజారా గ్రామంలో నివసిస్తున్న భారత్ కృష్ణవేణితో పాటు కుమార్తె ఉమా తమ ఇంట్లో పనిచేస్తుండగా ఇంటి ముందు పిచ్చుకుక్క తచ్చాడుతూ ఆడిగేదెలను గాయపరిచింది. దీంతో కుమార్తె ఉమా కుక్కను తరిమే సమయంలో పిచ్చుకుక్క యువతిపై దాడి చేసింది. దీంతో ఇంట్లో ఉన్న తల్లి, ఇతర కుటుంబ సభ్యులు బయటకు రాగా పిచ్చుకుక్క వారిపై సైతం గాయపరిచింది. వెంటనే స్థానికులు కర్రలు తీసుకుని కుక్కను తరిమేశారు. గాయపడ్డ వారిని వైద్య చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు వీధుల వెంట స్వైర విహారం చేస్తూ గ్రామ ప్రజలను గాయపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వీధి కుక్కలను తరిమి కొట్టాలని డిమాండ్ చేశారు. వాళ్ళు ఇక్కడే ఉన్నాం మేము. అట్నుంచి వచ్చింది అది. మమ్మీ అన్నది బర్రెని గరిసిద్ది కొంచెం ఎక్కి అని అన్నది. నేను అన్న నోట్లో మాట మీదకి వచ్చింది. ఇక నేను అటు తన్నేసరికి పెద్దమ్మ చీర పట్టింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక మైనార్టీ కాలనీలో కేజీబీవీ విద్యాలయం నందు ఎమ్మిగనూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిని సఫరునీసా బేగం అధ్యక్షతన కేవీబీవీ ప్రిన్సిపల్ కవిత, నీతి ఆయోగ్ టీం మెంబర్ దేవుని బాబు పాల్గొని విద్యార్థులతో కలిసి ముందుగా ఆటపాటలు, ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్ ప్రదర్శిస్తూ అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ సఫరునీసా బేగం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు కేజీబీవీ విద్యాలయంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఆడపిల్ల చదువుకుంటే ఉన్నత స్థాయిలో నిలబడి సమాజంలో వెలుగుతారని, తద్వారా కుటుంబానికి ఆదర్శ మహిళగా ఉంటారని తెలిపారు. కనుక ఆడపిల్లగా మన బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యతో పాటుగా క్రీడల్లోనూ, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని, ప్రతి ఆడపిల్ల రక్తహీనత లేకుండా చూసుకోవాలని, పెరుగుతున్న వయస్సును బట్టి ప్రతి ఆడపిల్ల రక్తహీనత లేకుండా చూసుకోవాలని, మంచి పౌష్టికాహారం కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ భాగ్యలక్ష్మి, నీలమ్మ, వైలా ప్రీతి, సురేఖ, మహాదేవి, ఆశాలత, నీలిమ, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. కాపాడుకోవాలంటే మనకు ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఖచ్చితంగా చదువుకోవాలా. ఉన్నత స్థాయి వరకు తీసుకుపోయినప్పుడే మన కాళ్ళ మీద మనం కూడా ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించుకొని మన కాళ్ళ మీద మనం నిలబడి మన ప్రతి ఒక్క ఆడపిల్ల కానీ ఖచ్చితంగా చదువుకోవాలా. అంటే సమాజంలో రకరకాల కారణాల వల్ల, అంటే బయట మనకు తెలియకుండానే కొన్ని హానికరమైన పరిస్థితుల వల్ల మనము బయట ధైర్యంగా వెళ్ళలేము. ఎవరన్నా బయట పోయినప్పుడు ఏదన్నా మేము ఇస్తాము, తీసుకోండి, చెయ్యండి అంటే ఎవరి మాటలు వినకూడదు. మీరు ఎవరి మాటలు వినాలా? తల్లిదండ్రి మాట వినాలా, తర్వాత టీచర్స్ మాట వినాలా. బయట వ్యక్తుల మాటలు ఎవరు వినకూడదు. సమస్య పరిష్కారం అనేది టీచర్లు చెప్తారు, తల్లిదండ్రులు చెప్తారు. మీరు అట్లే ఉన్నారనుకో ఆ సమస్య పెరిగి మళ్ళీ పెద్దగా అయిపోతాయి. చదువుకుంటే మన ధైర్యం మన దగ్గరే ఉంటుంది. మనమే ఏదైనా సమస్య. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చైనాపై మరో 100% సుంకాలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. రాష్ట్రాన్ని ఐటీ ఫార్మా హబ్ గా తీర్చిదిద్దుతాం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గుంటూరు జనరల్ హాస్పిటల్ కు 80 కోట్ల విరాళం, ఎన్ఆర్ఐ డాక్టర్ ఉమా ప్రకటన.
రైతులు ప్రభుత్వ రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.